ఒకవేళ ప్రపంచాన్ని శక్తి మాత్రమే శాసిస్తే ఎలా ఉంటుంది? ఏళ్ల తరబడి మనం ఫాలో అవుతున్న రూల్స్ అన్నీ సడన్గా మాయమైపోతే? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక భవిష్యత్తును ఊహించిన ఒక వ్యూహాత్మక విశ్లేషణను చూడబోతున్నాం. రండి, ఈ డాన్ రోడ్ సిద్ధాంతం అసలు కథేంటో లోతుగా తెలుసుకుందాం. ఈ ఒక్క కొటేషన్ మనం చూడబోయే మొత్తం విశ్లేషణకు ప్రాణంలాంటిది. సింపుల్గా చెప్పాలంటే, ఇకపై అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు పనిచేయవట. ఎవరి దగ్గరైతే మిలిటరీ పవర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ల మాటే చెల్లుబాటవుతుంది. చూడండి, ఈ ఒక్క ఆలోచన మొత్తం ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేయబోతోందో. ఈ విశ్లేషణ ప్రకారం ఈ సిద్ధాంతం కేవలం పేపర్లకే పరిమితం కాలేదు. జనవరి 2026లో ఒక సంఘటన జరిగిందట. అది ఈ ఆలోచనను ఒక క్రూరమైన వాస్తవంగా మార్చేసింది. ఆ సంఘటనే ఈ కొత్త ప్రపంచానికి నాంది పలికిందని ఈ అనాలిసిస్ చెబుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయట్లేదు. ఇదొక ఎడ్యుకేషనల్ అనాలిసిస్. అంటే ఒక వ్యూహాత్మక పత్రంలో ప్రతిపాదించిన ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఎలా ఉండొచ్చు అని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. సో ఇది ఒకవేళ ఇలా జరిగితే అనే యాంగిల్లో చూద్దాం. మొదటిసారి చూస్తున్న వాళ్ళక్కూడా ఇది క్లియర్గా అర్థమయ్యేలా వివరిద్దాం. ఇక మొదటి భాగానికి వద్దాం. ప్రపంచాన్ని కుదిపేసిన దాడి. దీనికి కారణమైన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఈ విశ్లేషణ ప్రకారం అమెరికా వెనిజువెలాపై చేసిన ఈ దాడితో అంతర్జాతీయ సమాజం మొత్తం షాక్ అయ్యింది. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ప్లాన్ చాలా సింపుల్ అండ్ బ్రూటల్. టార్గెట్ వెనిజులా అధ్యక్షుడు. వాడిన పద్ధతేంటంటే ఓవర్వెల్మింగ్ ఫోర్స్ అండ్ స్పీడ్. మొదట ఎయిర్ స్ట్రైక్స్తో వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేసేశారు. అదే సమయంలో సైబర్ అటాక్స్తో పవర్ గ్రిడ్, కమ్యూనికేషన్స్ అన్నీ షట్డౌన్. ఇక ఫైనల్గా స్పెషల్ డెల్టా ఫోర్స్ టీమ్స్ ఫీల్డులోకి దిగాయి. ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత వేగంగా జరిగిందంటే అమెరికా వైపు ఒక్కరు కూడా చనిపోకుండానే ఆపరేషన్ సక్సెస్ అయింది. సరే, మిలిటరీ పరంగా గెలిచారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అదే చట్టపరమైన ప్రశ్న. అమెరికా ఏమని వాదించిందంటే ఇది ఒక డ్రగ్స్ ముఠా మీద చేసిన లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని. కాని ప్రపంచం మొత్తం దీని ఒక దేశ సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా చూసింది. ఇక్కడే పాత రూల్స్కి, కొత్త రియాలిటీకి మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అయింది. సరే, దాడి అయితే జరిగింది. కానీ అసలు ప్రశ్నేంటంటే ఎందుకు? ఈ చర్య వెనక ఒక పెద్ద, సరికొత్త ఫారిన్ పాలసీ దాగి ఉంది. ఈ అనాలిసిస్లో దాన్నే డ్రాన్ సిద్ధాంతం అని పిలుస్తున్నారు. ఈ సిద్ధాంతం పుట్టింది 1823 నాటి మన్రో సిద్ధాంతం నుంచే. పాత సిద్ధాంతం ఏం చెప్పిందంటే యూరప్ దేశాలు అమెరికా ఖండాల్లో తలదూర్చకూడదు అని. అది ఒక డిఫెన్సివ్ పాలసీ. కానీ ఈ కొత్త ట్రంప్ కొరోలరీ దాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది డిఫెన్స్ కాదు, అఫెన్స్. మొత్తం పశ్చిమ అర్ధగోళాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం. మెయిన్ టార్గెట్ చైనా, రష్యా లాంటి కాంపిటీటర్స్ను పూర్తిగా బయటపెట్టడం. సరే, ఈ కొత్త స్ట్రాటజీ వెనుక 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది హెమిస్ఫీరిక్ ఎక్స్క్లూజన్. అంటే సింపుల్గా చెప్పాలంటే పశ్చిమ అర్ధగోళం మొత్తం అమెరికాదే. ఇక్కడ చైనా లాంటి బయటి దేశాలకు అసలు చోటే లేదు. ఇక రెండోది రీసోర్స్ సెక్యూరిటైజేషన్. దీని ప్రకారం దేశ భద్రతకు అవసరమైన ఆయిల్ లాంటి వనరులు ఎక్కడున్నా వాటిని డైరెక్ట్గా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్, డొమెస్టిక్ ఫారిన్ ఫ్యూజన్. అంటే వలసలు, క్రైమ్ లాంటి దేశీయ సమస్యలను కూడా సైనిక ముప్పుగా చూసి వాటిని అణచివేయడానికి ఆర్మీని వాడొచ్చు. ఇక మూడవ భాగం 2 సంక్షోభాలు. ఈ సిద్ధాంతం కేవలం థియరీ మాత్రమే కాదని చూపించడానికి ఈ విశ్లేషణ 2 ఉదాహరణలను మన ముందుంచుతుంది. ఒకటి వెనిజువలా, ఇంకొకటి చాలా ఆశ్చర్యంగా గ్రీన్లాండ్. ఈ రెండింటిలో ఈ సిద్ధాంతాన్ని ఎలా అప్లై చేశారో చూద్దాం. ఇప్పుడు ఈ కథలో ఒక కీలకమైన మలుపు రాబోతోంది. ఇప్పుడు వరకు ఒక శత్రుదేశం మీద పవర్ వాడటం చూశాం. కానీ ఇప్పుడు ఒక పాట మిత్రుడి మీద అదే పవర్ని ఎలా వాడారో చూద్దాం. ఈ యొక్క మాట ఈ సిద్ధాంతం యొక్క అసలు ఫిలాసఫీని బయటపెడుతుంది. అదేంటంటే సార్వభౌమాధికారమనేది ఒక హక్కు కాదు, అది మిలిటరీ పవర్పై ఆధారపడి ఉంటుంది. ఒక దేశం తన భూభాగాన్ని తనే కాపాడుకోలేకపోతే అది నిజంగా వాళ్లది కాదని చెప్పడం లాంటిది. ఇక్కడే ఈ సిద్ధాంతం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో మనకు అర్థమవుతుంది. వెనిజులా విషయంలో ఆయిల్ కోసం డైరెక్ట్గా మిలిటరీ అటాక్ చేశారు. అదే గ్రీన్లాండ్కొచ్చేసరికి అది వాళ్ల మిత్రదేశమైన డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. సో వాళ్లను దౌత్యపరంగా బెదిరించి
అక్కడున్న విలువైన ఖనిజాలను తమకు ఇచ్చేయమని డిమాండ్ చేశారు. చూసారా, పద్ధతులు వేరైనా ఫైనల్ గోల్ మాత్రం ఒక్కటే: వనరులపై పూర్తి కంట్రోల్. ఇది నాటో కూటమికి ఒక రకమైన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లాంటిది. ఎందుకంటే అందరినీ కాపాడతానని గ్యారంటీ ఇచ్చిన దేశమే తన సొంత సభ్యులలో ఒకరిమీద దాడికి దిగితే ఎలా? ఇప్పుడు 4వ భాగం, ప్రపంచం ఎలా స్పందించింది. అమెరికా ఈ కొత్త దారిలో వెళుతున్నప్పుడు మిగతా ప్రపంచం ఊరికి చూస్తూ కూచోలేదు కదా. మరి వాళ్లేం చేశారు? ఈ చీలిపోయిన ప్రపంచం ఎలా తయారైందో ఇప్పుడు చూద్దాం. అమెరికాకు అత్యంత దగ్గర మిత్రులైన యూరోప్ దేశాల్లోనే పెద్ద గొడవ మొదలైంది. ఇటలీ లాంటి కొన్ని దేశాలు అమెరికా వైపు నిలబడ్డాయి. కాని ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక టొయ్యబయూకే అమెరికాతో పాత స్నేహాన్ని వదులుకోలేక, యూరోప్తో బంధాన్ని కాపాడుకోలేక మధ్యలో నలిగిపోయింది. ఒకప్పుడున్న ఐక్యత ఇప్పుడు మాయమైంది. ఈ పరిస్థితికి రియాక్షన్గా యూరప్ ఒక రాడికల్ ప్లాన్ని ముందుకు తెచ్చింది. అదే కుబెలియస్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే, ఇకపై మన రక్షణ కోసం అమెరికా మీద ఆధారపడొద్దు. మనకంటూ స్వంతంగా 1,00,000 మంది సైనికులతో యూరోపియన్ ఆర్మీని తయారు చేసుకుందాం. ఇది యూరప్ స్ట్రాటజిక్గా ఇండిపెండెంట్ అవ్వడానికి వేసిన మొదటి అడుగు. మరి అమెరికాకు అసలైన పోటీదారులైన చైనా, రష్యాల రియాక్షన్ ఏంటి? వాళ్లు పైకి ఖండించినా లోపల మాత్రం ఇది వాళ్లకు కలిసొచ్చింది. చైనా ఆసియాలో తాము చేస్తున్న పనులకు ఇదొక నైతిక సపోర్ట్లాగా ఫీలయింది. ఇక రష్యాకైతే ఇదొక పెద్ద స్ట్రాటజిక్ విక్టరీ. ఎందుకంటే తాము ఎప్పట్నుంచో నమ్ముతున్న శక్తి ఉన్నవాడిదే రాజ్యం అనే సిద్ధాంతాన్ని ఇప్పుడు అమెరికానే ఫాలో అవుతోంది. ఇక మిగతా ప్రపంచ దేశాల పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. లాటిన్ అమెరికా దేశాలు కొందరు అమెరికాకు సపోర్టుగా, ఇంకొందరు వ్యతిరేకంగా విడిపోయాయి. ఇక ఇండియా లాంటి దేశాలు అమెరికాను వ్యతిరేకించలేక, అలా అని వాళ్ల చర్యలను సమర్థించలేక వ్యూహాత్మక మౌనం పాటించాయి. ప్రపంచం మొత్తం ఎవరో ఒకరి వైపు నిలబడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక చివరి భాగం బలవంతుడిదే రాజ్యం యుగం. ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఒక కొత్త ప్రపంచానికి దారితీశాయి. ఇంతకుముందున్న ప్రపంచానికి, ఈ కొత్త ప్రపంచానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ మొత్తం కథకు ఒక సమ్మరీ లాంటిది. ఇంతకుముందు 1945 నుంచి 2025 వరకు ఉన్న పాత ప్రపంచంలో ఒక దేశ సార్వభౌమాధికారానికి విలువ ఉండేది. సైనిక శక్తిని చివరి ఆప్షన్గా మాత్రమే వాడేవాళ్లు. కాని ఈ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు రాబోయే కొత్త ప్రపంచంలో ఎవరి దగ్గర మిలిటరీ పవర్ ఉంటే వాళ్లదే సార్వభౌమాధికారం. బలాన్ని ఉపయోగించడమే ఫస్ట్ ఆప్షన్. స్నేహాలు, బంధాలు అనేవి విలువలతో కాదు, కేవలం లాభనష్టాల ఆధారంగానే ఉంటాయి. ఇది కంప్లీట్గా కొత్త, చాలా డేంజరస్ ప్రపంచం. ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక భయంకరమైన ప్రశ్ననుంచుతుంది. అనాగరికత మళ్లీ తిరిగొచ్చింది. బలవంతులు తమకు నచ్చింది చేసినప్పుడు బలహీనులు దాన్ని మౌనంగా భరించాల్సిందేనా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఈ కొత్త యుగం యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. దీని గురించి ఆలోచించండి.